హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫైండింగ్ ఫ్లేవర్స్. మనం ఈరోజు దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి నివేదన చేయడం కోసం బెల్లంతో బూందీ లడ్డు చేసుకుందాం. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఇలా జల్లెడ పెట్టుకొని అందులో 2 కప్పుల శనగపిండి వేసి జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల ఉండలు లేకుండా బాగుంటుంది. ఒక చిటికెడు సాల్టు, ఒక చిటికెడు వంట సోడా వేసి ఒకసారి ఈ పిండిలో ఈ సాల్టు వంట సోడా కలిసేలా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ పోస్తూ ఇలా కలుపుకోవాలి. ఇలా గుంట గరిటెతో ఇలాగ చూస్తే గుంట జారుడుగా ఉండాలి. గరిటె జారుడుగా పిండి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ పైన మూకుడు పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ముందుగా మనం కలిపి పెట్టుకున్న శనగపిండిని ఇలా బూందీ పోసే గిన్నెలో ఇలా పోసేసి ఇలా గిన్నెను ఇలా తడుతూ ఉంటే బూందీ ఇలా నూనెలో పడుతుంది. ఇలా శనగపిండి డ్రాప్స్ నూనెలో పడతాయి. అప్పుడు బూందీ రెడీ అయిపోతుంది. తర్వాత ఈ బూందీని ఇలా కలుపుకోవాలి. అంతే, కొంచెం వేగాక ఇది పక్కన తీసి పెట్టుకోవాలి. ఈ బూందీని అంతా పక్కన తీసి పెట్టుకోవాలి. ఇలా జల్లిగంటలో వేసి నూనె వడపట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన తాలింపు గిన్నె పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి 2 టేబుల్ స్పూన్ల కాజు, 2 టేబుల్ స్పూన్ల బాదము వేసాను. ఇవి కాస్త వేగిన తర్వాత ఇవి కొంచెం వేగిన తర్వాత పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు బెల్లం సిరప్ తయారీ చేద్దాం. ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టి అందులో 2 కప్పుల బెల్లం వేసుకోవాలి. ఇలా నలగొట్టుకొని బెల్లంని 2 కప్పులు వేసుకోవాలి. పిండి 2 కప్పులు, బెల్లము 2 కప్పులు సరిగ్గా సరిపోతుంది. ఇప్పుడు 1 కప్పు వాటర్ వేసుకొని బెల్లము ఈ వాటరు కరిగేదాకా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ కరిగించుకోవాలి. వాటర్లో ఇలా బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత వేరొక ప్యాన్లోకి ఇలా బెల్లం నీళ్ళని వడగట్టుకోవాలి. ఏమన్నా నలకలు, డస్ట్ ఏమైనా ఉంటే వెళ్ళిపోతుంది. ఇలా వడగట్టుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టి ఇలా సిరప్ని పాకం రానివ్వాలి. బెల్లం సిరప్ని పాకం రానివ్వాలి. ఇలా కలుపుతూ పాకం రానివ్వాలి. ఇది తీగ పాకం వచ్చిన తర్వాత ఇలా తీగ పాకం రావాలి. తీగ పాకం వచ్చిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బూందీని వేసి కలుపుకోవాలి. పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు బూందీ వేసి కలిపి కాజు, బాదం వేయించుకున్నాం కదా, అది వేసి కలుపుకోవాలి. మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత
ఈ బూందీ మిశ్రమం మీద ఇలా కాసేపు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు చేత్తో తాకేగలిగే అంత వేడి ఉన్నప్పుడు చేతులకి కాస్త నెయ్యి అప్లై చేసుకొని ఇలా బూందీ ఇట్లా లడ్డు చేసుకోవాలి. బూందీ సరిగా లడ్డు రాకుండా విచ్చుకుపోతున్నట్లయితే ఒక టిప్ చెప్తాను చూడండి. లడ్డు సరిగా రాకుండా విచ్చుకుపోతుంటే ఇలా కొంచెం బూందీని ఇట్లా కొంచెం నలగొట్టుకోవాలి. అంతే, ఇప్పుడు ఈజీగా వస్తుంది. అంతే, మొత్తం ఇలాగే ఇలా లడ్డూలా చుట్టుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.